నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: చిన్నారులతో కలిసి నూతన సంవత్సర వేడుక జరుపుకున్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. చిన్నారులంతా బాగా చదివి ఉన్నత స్థానాల్లోకి వెళ్లాలని సూచన. పలు ప్రాంతాల్లో 3 కేసులకు సంబంధించి 6 వ్యక్తులు అరెస్టు. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. యువత లక్ష్యంపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించడానికి క్రీడలు ఉపయోగపడతాయి. క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్పష్టం. విద్యుత్ శాఖలో కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో ముందుకు వెళతాం. ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327 డిస్కమ్ అధ్యక్షులు బూక్య నాగేశ్వర నాయక్ వెల్లడి. చిన్నారులంతా బాగా చదివి ఉన్నత స్థానాల్లోకి వెళ్లాలి. చదువు మాత్రమే మంచి భవిష్యత్ ఇస్తుంది. మీ గార్డియన్గా మీ సమస్యలను పరిష్కరిస్తానని కలెక్టర్ వెట్రిసెల్వి దెందులూరులోని బాలసదనం చిన్నారులకు భరోసా ఇచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దెందులూరు బాలసదనంలోని చిన్నారులతో కలెక్టర్ సరదాగా గడిపారు. బాలసదనంలోని జేసీడీ గోపిక పుట్టినరోజు సందర్భంగా కలెక్టర్ స్వయంగా కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కానుకలను అందించారు. అనంతరం చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు. 5వ తరగతి చదువుతున్న ఎస్ హారిక అనే చిన్నారితో అరగంట పాటు చెస్ ఆడారు. విజేతగా నిలిచిన హారికను కలెక్టర్ అభినందించారు. అనంతరం చిన్నారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వంటశాల మరుగుదొడ్లను పరిశీలించారు. సంక్రాంతి పండుగను అందరూ కలిసి తమ ఇంట్లో చేసుకుందామని చిన్నారులకు కలెక్టర్ తెలిపి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. విద్యార్థులతో గ్రూప్ ఫోటో దిగారు. ఆమె వెంట పీడీ శారద, డీసీపీఓ సూర్య చక్రవేణి, తహసీల్దార్ సుమతి, బాలసదనం సూపరింటెండెంట్ బేబీ సరోజిని తదితరులు ఉన్నారు. మీ దగ్గరికి యాక్చువల్లీ మన ఎంత గేమ్ నడపొచ్చు కానీ ఎవరైనా చెస్ ఎక్స్పర్ట్ ఉంటే చెప్పండి. ఓకే, యు ఆర్ ద విన్నర్. నేను డిక్లేర్ చేస్తాను. సాంగ్ కావాలి కదా. ఏవా అన్ని కొంచెం ప్రోగ్రెస్ ఉన్నాయా లేదా ఎవరికైనా స్పెషల్ ఫోకస్ చేయాలని చెప్పేసి థ్యాంక్ యూ. మీరు కూడా టీచర్ మీరు? ఓకే, పోలీసా? అయితే మన ఎస్పీ గారిని కలవడానికి వెళ్తాం. ఓకేనా, నేను తీసుకెళ్తాం. ఎంత మీరు? జిల్లాలోని పలు ప్రాంతాలలో 3 కేసులకు సంబంధించి 6 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5 లక్షల రూపాయల నగదు, 3.5 కాసుల బంగారం, 15 లక్షల రూపాయల నకిలీ నగదు, 2 ద్విచక్ర వాహనాలు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఒక కేసులో నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న 2.5 లక్షల నగదును బాధితులకు అందజేశారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసులకు సంబంధించిన వివరాలను ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు.
ద్వారకా తిరుమలలోని యాదవ కళ్యాణ మండపం వద్ద నకిలీ కరెన్సీ నోట్లను మార్చుతున్నారని సమాచారం అందడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా వారి దగ్గర నుంచి 2.5 లక్షల రూపాయల అసలు నగదు, 15 లక్షల రూపాయల నకిలీ కరెన్సీ నోట్లు, 1 ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ద్వారకా తిరుమల మండలం ఎం నాగులపల్లి గ్రామానికి చెందిన నందమూరి సత్యనారాయణ అనే వ్యక్తి వద్ద నుంచి గుర్తు తెలియని వ్యక్తులు 2,50,000 రూపాయల నగదును అపహరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా పూర్తి సొమ్మును స్వాధీనం చేసుకుని బాధితుడికి అందజేశారు. అదేవిధంగా ఉంగుటూరు మండలం బాదంపూడిలో ఒక మహిళ వద్ద నుంచి బంగారపు గొలుసును అపహరించిన వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద ఉంచి 3.5 కాసుల బంగారు గొలుసును, 1 ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావుతో పాటుగా పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ కొల్లి సుబ్రహ్మణ్యం అలియాస్ సుభాష్ అనే వ్యక్తికి ఈ డబ్బుల ఆశ చూపించి, అంటే ఒక 2,50,000 ఒరిజినల్ డబ్బులు ఇస్తే ఒక 15 లక్షలు నకిలీ డబ్బులు ఇస్తాము, ఆ నకిలీ డబ్బుల్ని మీరు ఇంకొకరిని కొంతమందిని మోసం చేసి అమ్ముకోవచ్చు అంటే ఫేక్ కరెన్సీ డీలింగ్ అనమాట. ఆ డీలింగ్ వాళ్ళకి దొరికి దాంట్లో ఇప్పుడు మనం ఒక 2 అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన వాళ్ళు షేక్ నాగూర్ మీరావలియా అండ్ కొల్లి సుబ్రహ్మణ్యం అలియాస్ సుభాష్, ఇంకొకడు వీరంకి రాజేష్, ఇది వీరంకి రాజేష్. సో ఈ 3 కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీని వెనకాల కూడా ఎవరున్నారు, ఇది ఎలా ప్రింటింగ్ చేస్తున్నారు అట్లాంటిది కూడా మా సిఐ ఇన్వెస్టిగేషన్ టీం ఫర్దర్ ఫైండ్ అవుట్ చేస్తారు. దానికి సంబంధించిన డబ్బులు కూడా సీజ్ చేసి కోర్టుకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అట్లన్నీ నమ్మి లక్షకి 10 లక్షలు ఇస్తాము, 10 లక్షలు ఇస్తాము, లక్షకి కోటి ఇస్తాము అట్లా నమ్మితే మీరు కూడా అలా నమ్మి మీరు కూడా ఇంకొకరిని మోసం చేయాలనుకుంటే మీరు కూడా జైలు పాలవుతారు. పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకి రీసెంట్గా ఒక డికీ అఫెన్స్ జరిగింది. 2,50,000 మనీ పోయింది. అది వెంటనే ఇమీడియట్లీ మన భీమడోలు పోలీసు ఇమీడియట్లీ అన్ని సీసీటీవీస్ ఫుటేజెస్ యూజ్ చేసుకొని టెక్నికల్ అనాలిసిస్ చేసుకొని ఇమీడియట్లీ ఆ దొంగను పట్టుకోవడం జరిగింది. ఆ దొంగను పట్టుకోవడం ఒకటే కాకుండా వాళ్ళకు వచ్చిన డబ్బుని కోర్టు ఆర్డర్లో ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి కోర్టు సహాయంతో కోర్టు ఆర్డర్ని త్వరగా సేకరించుకొని ఆ బాధితుడు ఏదైతే డబ్బు పోగొట్టుకున్నాడో వాళ్ళకి కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేయడం. యువత వారి లక్ష్యంపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించడానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆర్ఎం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోపాలపురం మండల వేళ్ల చింతలగూడెం గ్రామంలో పలు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా క్రికెట్ పోటీలను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. తొలుత టాస్ వేసి టోర్నమెంట్ ప్రారంభించి క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా కొంతసేపు ఆయన క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడి ఉత్సాహపరిచారు. క్రికెట్లో తనకున్న ప్రావీణ్యాన్ని ప్రదర్శించి క్రీడాకారుల మనస్సును గెలిచారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు ప్రజల సాంప్రదాయ పండుగ సంక్రాంతి అని అన్నారు. అయితే ప్రస్తుత యుగంలో ప్రజలంతా యాంత్రికంగా మారుతున్నారన్నారు. దీంతో ప్రజలందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చేందుకు సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంబరాలలో భాగంగా పలు క్రీడల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున ఈ సంబరాలలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఫౌండేషన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. అన్నీ అసలు ఉన్నాయి అబ్బా. హలో, ఏదైతే ఈరోజు పల్లెల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
తెలుగువారి సాంప్రదాయం ఏదైతే ఉందో సంక్రాంతి సంబరాలని ఒక అద్వితీయంగా చేయాలి. ఈ రోజున మారిన అనేక పరిణామాల దృష్ట్యా సమాజంలో యాంత్రిక జీవితంలో ఉన్న మానవుడిని మళ్ళీ సామాజిక జీవిగా అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి పండుగలు సంబరాల్లో ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళు ఉత్తేజపరచాలనే ఉద్దేశంతో, మరి ముఖ్యంగా పల్లెల్లో ఉండే యువకులని వాళ్ళని ఆటల ద్వారా, పాటల ద్వారా, క్రీడల ద్వారా వాళ్ళని ఒక లక్ష్యాల వైపు బలంగా పోరాడే తత్వాన్ని ఇవ్వగలిగేది క్రీడలు. కాబట్టి క్రీడను ప్రోత్సహించడం ద్వారా యువతని భావితరాలకి ఈ భారత సంపదగా వాళ్ళని తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున R&M ఫౌండేషన్ మధు గారి యొక్క ఆధ్వర్యంలో, ఆయన సహకారంతో స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా కలిసి ఈ యొక్క సంక్రాంతి సంబరాలని ఒక అద్భుతంగా జరిపించాలని నిర్ణయించడం జరిగింది. ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంతో ప్రారంభమయ్యే సంబరాలు 15వ తారీఖున సాయంత్రం జరగబోయే వేడుకలతో ముగిస్తాయి. దీన్ని అందరిని ఆహ్వానిస్తూ అందరినీ కూడా ఆస్వాదించమని తెలుస్తూ, అదేవిధంగా దీన్ని ఒక సంప్రదాయాన్ని అందరూ కొనసాగించాలని. విద్యుత్ శాఖలో కార్మికుల సమస్యల పరిష్కారానికి తామంతా ఐకమత్యంతో ముందుకు వెళతామని ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327 డిస్కమ్ అధ్యక్షులు బూఖ్య నాగేశ్వర నాయక్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వేరే యూనియన్కు చెందిన విద్యుత్ శాఖ ఉద్యోగులు, కార్మికులు 327 యూనియన్లో చేరారు. ఈ సందర్భంగా నాగేశ్వర నాయక్ మాట్లాడుతూ విద్యుత్ శాఖలో 22,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు, 26,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణమే పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఎన్నో సంవత్సరాలుగా తాము పోరాడుతున్నామన్నారు. అయినప్పటికీ ప్రభుత్వాలు ఈ దిశగా అడుగులు వేయలేదని, కూటమి ప్రభుత్వమైనా తమ సమస్యను పరిష్కరించాలన్నారు. 1999 ఫిబ్రవరి 1వ తేదీ తరువాత విద్యుత్ శాఖలోకి వచ్చిన ఉద్యోగులకు కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. అదేవిధంగా 7,000 మంది JLM గ్రేడ్ 2 ఉద్యోగులకు సర్వీస్ రిజిస్టర్ ఓపెన్ చేసి ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. తమ సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పోరాడతామని తెలిపారు. అనంతరం యూనియన్ డివిజన్ సెక్రటరీ పి మురళీ మోహన్ రావు మాట్లాడుతూ వేరే యూనియన్లో ఉన్న ఉద్యోగులు తమ యూనియన్లో చేరడం సంతోషంగా ఉందన్నారు. తమ యూనియన్లో చేరిన వారి సమస్యల పరిష్కారం కోసం తాము కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు యు కృష్ణంరాజు, యు రాము, శ్యామ్, YRR మోహన్ రావు, CH రాంబాబు, బుట్టా శ్రీనివాసరావు, మనోహర్, జలపాలకృష్ణ, మోర్ల రాము తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు జంగారెడ్డిగూడెంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327 సర్వసభ్య సమావేశానికి హాజరవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశంలో సోదర సంఘం 1104 యూనియన్ నుండి ఎంతోమంది సభ్యులు ఈ 327 యూనియన్లోకి జాయిన్ అయిన సందర్భంగా మరి ఈరోజు వీరు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ రాష్ట్రంలో విద్యుత్ సంస్థని గత ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కానీ ఈ వ్యవస్థని చిన్నాభిన్నం చేయడానికి ఓ ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగా స్మార్ట్ మీటర్ల పేరుతో మరి ఆదాని గ్రూపుకు సంబంధించిన వారి చేత మరి ఈ స్మార్ట్ మీటర్లను బిగించడం, మరి మా నుంచి వచ్చేటటువంటి రెవెన్యూని, స్టాఫ్ని మరి నిర్వీర్యం చేసి ఈ సంస్థ యొక్క ఆదాయాన్ని కొల్లగొట్టడానికి ఇవాళ ప్రయత్నం జరుగుతుంది. ఈ సంస్థను పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయడానికి కూడా ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది. 327 యూనియన్ తరపున మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి 22,000 పర్మనెంట్ కార్మికులు ఉన్నారు, 26,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఈ 26,000 కాంట్రాక్ట్ కార్మికుల్ని మరి మేము ప్రత్యేకంగా వారిని మరి పర్మనెంట్ చేయాలని చెప్పి కూడా 327 యూనియన్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎంతో కాలంగా మా యొక్క యూనియన్ నినాదం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మేము ఎంతో కాలం నుంచి ఈ సంస్థలో మరి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయినా ఆ హామీని నెరవేర్చడానికి ఓ ప్రయత్నం చేయాలని చెప్పి 327 యూనియన్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ సంస్థలో 1/2/99 తర్వాత జాయిన్ అయినటువంటి వాళ్ళకి పెన్షన్ సౌకర్యం లేదు. మరి వాళ్ళందరికీ కూడా మరి పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సంస్థలో 7,000 మంది JLM గ్రేడ్ 2లు మరి జాయిన్ అవ్వడం జరిగింది. వారందరినీ కూడా
మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆధీనంలోనే జీతాలు ఇవ్వాలి, సర్వీస్ రిజిస్టర్ ఓపెన్ చేయాలి, వాళ్ళకి ప్రమోషన్ అవకాశం ఇవ్వాలి, సర్వీస్ రెగ్యులేషన్స్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈ 327 యూనియన్ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మరింత ఐకమత్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్మిక సమస్యల తరఫున పోరాటం చేయడానికి కూడా మేము సన్నద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు జరిగిన సర్వసభ్య సమావేశంలో మా యూనియన్ యొక్క విధి విధానాలను ఇచ్చి అదర్ యూనియన్ 1104 నుంచి 327 యూనియన్కి 20కి పైగా చేరికలు జరిగినవి. వారందరూ ఇటువంటి సమస్య మా ముందు పెట్టినా వారి సమస్యల పట్ల ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి ఇప్పుడు కృషి ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. పెన్షన్దారులు ఫిబ్రవరి నెలాఖరులోగా లైఫ్ సర్టిఫికేట్లను అందజేయాలని ఏటీఓ సూచించారు. నూతన సంవత్సరం సందర్భంగా జంగారెడ్డిగూడెంలోని ట్రెజరీ కార్యాలయంలో ఏటీఓను ఏపీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం శాఖ సభ్యులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఫిబ్రవరి నెలాఖరులోగా పెన్షన్దారులు లైఫ్ సర్టిఫికేట్లను ఆన్లైన్లో గానీ తమ కార్యాలయంలో గానీ అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు సమయ మంత్రి రాధాకృష్ణ, కార్యదర్శి నాగేశ్వరరావుతో పాటుగా కె బాలకృష్ణ, కె గాంధీ, వీరస్వామి, దాదాసాహెబ్, త్రినాథరావు, సత్యనారాయణ, లక్ష్మణస్వామి తదితరులు పాల్గొన్నారు.
గజ అశ్వసేవల నడుమ ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు జరిగిన గ్రామోత్సవం భక్తులను అలరించింది. ముందుగా ఆలయంలో స్వామి అమ్మవార్లను గోదాదేవితో కలిపి తొలక వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, అర్చకులు, పండితుల వేదమంత్రాల నడుమ స్వామివారు ఆసీనులైన వాహనాన్ని తిరువీధులకు తీసుకువచ్చారు. ప్రతి ఇంటి ముందు స్వామి అమ్మవార్లకు భక్తులు హారతులు పట్టారు. ఆ తరువాత స్వామి అమ్మవార్లను గోదాదేవితో సహా ధనుర్మాస మండపంలో ఉంచి ప్రత్యేక పూజలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత స్వామి అమ్మవార్లను పూజాధికాలను నిర్వహించి నీరాజనాలను సమర్పించారు. ప్రసాదాలను నివేదన చేసి వాటిని భక్తులకు పంపిణీ చేశారు. ఈ వేడుక భక్తులను అలరించింది. వేముడోలు మండల పరిధిలోని 44 ప్రభుత్వ పాఠశాలల యాజమాన్య కమిటీ చైర్మన్లకు, హెచ్ఎంలకు మండల స్థాయి ఒకరోజు శిక్షణ కార్యక్రమం వేముడోలు హైస్కూల్ ఆవరణలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు శ్రీనివాసరావు, భాస్కర్ కుమార్ పాల్గొన్నారు. దీనిలో భాగంగా మాస్టర్ ట్రైనర్లు వి ఉపేంద్ర, షేక్ మస్తాన్, కె భీమారావు, కమిటీ మెంబర్ల నుంచి ట్రైనర్లు కె వెంకటేశ్వరరావు, సిహెచ్ వెంకటేశ్వరరావులు పాఠశాల యాజమాన్య కమిటీల విధులు, బాధ్యతలు, బాలల హక్కులు పరిరక్షణ, సమావేశాల నిర్వహణ, పాఠశాల అభివృద్ధి ప్రణాళిక, పాఠశాల సామాజిక తనిఖీ, ప్రజలు భాగస్వామ్యం, సమకాలీన సమస్యలు, వాటి పరిష్కారాలు తదితర అంశాలపై శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమంలో వెన్యూ కోఆర్డినేటర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి శ్రీనివాసరావు, కోర్సు డైరెక్టర్, మండల విద్యాశాఖ అధికారి ఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు. వాళ్ళు ఎన్నుకున్నారు అది కూడా భాగస్వామ్యం లేకుండా ఏ కార్యక్రమం కూడా సక్సెస్ అవ్వదు. గ్రామంలో ముఖ్యంగా బడి అనేది చాలా ఇంపార్టెంట్. భవిష్యత్ తరాలకి ఒక సమాజ అభివృద్ధికి మనం అక్కడ తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులు. మరి అటువంటి నవ సమాజాన్ని నిర్మించేటువంటి ఆ పాఠశాల ఏ విధంగా ఉండాలి, దాని యొక్క అభివృద్ధి ఎలా ఉండాలి, అందులో ఉండేటువంటి పిల్లల యొక్క హక్కులేంటి, వారికి ఎటువంటి సదుపాయాలు కల్పించాలి, ఏ విధమైనటువంటి విద్యను అందించాలి, ఇవన్నిటినీ సాధించాలంటే పాఠశాలలో ఉండేటువంటి ఒక్క ఉపాధ్యాయులు మాత్రమే కాదు, ఆ ఉపాధ్యాయులతో పాటు అక్కడ ఆ పాఠశాలకి ఎవరైతే వస్తారో, ఏ పిల్లలైతే ఆ పాఠశాలలో అభివృద్ధి చెందుతూ ఉంటారో ఆ పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క భాగస్వామ్యం కూడా ఖచ్చితంగా అవసరం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిఎన్ఆర్ మాల్ వద్ద మహేష్ బాబు అభిమానులు సందడి చేశారు. మహేష్ బాబు ప్రధాన పాత్ర పోషించిన గుంటూరు కారం చిత్రంను నూతన సంవత్సర సందర్భంగా రిలీజ్ చేశారు. పట్టణంలోని సిఎన్ఆర్ మాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని వీక్షించేందుకు మహేష్ బాబు అభిమానులు థియేటర్ వద్దకు చేరుకున్నారు. సాయంత్రం 6 గంటల ఆటల సమయంలో ఎస్ఎస్ఎంబి మాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు థియేటర్ వద్ద సందడి చేశారు. థియేటర్ ఆవరణలో మహేష్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అంతేకాకుండా సందడి చేస్తూ చిత్రాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ జిల్లా దుర్గా సాయి, ప్రశాంత్, మహేష్, అంజీ, జానీ, సాయి, రాధాకృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిన్నారులతో కలిసి నూతన సంవత్సర వేడుక జరుపుకున్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. చిన్నారులంతా బాగా చదివి ఉన్నత స్థానాల్లోకి వెళ్లాలని సూచన. పలు ప్రాంతాల్లో 3 కేసులకు సంబంధించి 6 వ్యక్తులు అరెస్ట్. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. యువత లక్ష్యంపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించడానికి క్రీడలు ఉపయోగపడతాయి. క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్పష్టం. విద్యుత్ శాఖలో కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో ముందుకు వెళతాం. ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327 డిస్ట్రిక్ట్ అధ్యక్షులు బుక్య నాగేశ్వర నాయక్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.